ఇంకా చాలే ఆడపిల్లకి చదివేందుకు అని చెప్పి చాలా దూరం ఉన్నాడు, అందరు దూరం ఉండే నేను చూసుకున్నాను కదా 11 మార్కులు చేయాలని నా టార్గెట్. 10 అయిపోయింది. అప్పటి నుంచి అయితే గేమ్స్ లేవు, ఏం లేవు. లైవ్ బాయ్ సౌండ్ తీసుకొచ్చినాడంట, ఒక ఫ్యాన్ తీసుకొచ్చినాడు, ఒకటి ఏంది మంచం కడ్డీల. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి తమిళలో చూశారు కదా, బాబు బజ్జుకున్నాడు. నేను వచ్చేసి కూరగాయలు అవన్నీ ఈరోజు తీసుకొచ్చాను బంగారు, అందుకని చెప్పి అన్నీ సర్ది పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇంట్లో అయితే ఏం లేవు, కూరగాయలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక్క బ్యాగ్ కనపడిందా, ఈ ఒక్క బ్యాగ్ వచ్చేసి 500 రూపాయలు అయినాయంట కూరగాయలు ఈరోజు అన్నీ. ఏమేమి తెచ్చాడో చూద్దాము, నేను కూడా ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్, ఇది వచ్చేసి ఒక 40 రూపీస్, అంటే 30 రూపీస్ తీసుకొచ్చాడంటే నేను మొన్న ఇంటి దగ్గర తీసుకున్నాను. దీంట్లో హాఫ్ ఉంటుంది, అదే ఆంటీ 30 రూపీస్ చెప్పింది, కానీ దానికన్నా డబల్ ఉంది, 30 రూపీస్ అన్న. అందుకే మనమందరము మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటే బెస్ట్ అనమాట. ఇంకా నేను కూరగాయల డీటెయిల్స్ అయితే ఏం అడగలేదు, అన్నీ 40 రూపీస్ అయితే ఉంటున్నాయంట. ఏమేమి తీసుకొచ్చాడో చూద్దామా. ఇంకొకటి మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఇట్లా అన్ని కవర్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు కవర్లు ఎక్కడ వెతకలేము కదా మనం, అందుకని చెప్పి ఇంట్లో ఏది బయట నుండి మనం తీసుకొచ్చుకున్నప్పుడు అన్ని ఇట్లా ఒక కవర్, మామూలుగా ఇంతకుముందు అయితే బాక్స్ పెట్టుకునేదాన్ని, మళ్ళీ బాక్స్ అది అంతా పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అదే కవర్ అనుకోండి ఎక్కువ పడుతున్నాయి అనమాట, కవర్లు అన్ని తీసి దీంట్లో ఒక ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలంటే పెట్టేసుకున్నాను. మీరు ఎలా చేస్తారో చెప్తారా? వచ్చేసి అన్నీ సర్దేసుకున్నాను. అందరు తిన్నారా? ఇప్పుడు టైం ఆల్రెడీ 11 అయింది, అందరు తింటారు. నేనైతే తిన్నాను, ఓట్స్ తిన్నా. ఈరోజు ఓట్స్ చేశాను, ఓట్స్ చేసేసి వాళ్ళకైతే బనానా ఇవ్వలేదు, నేను బనానా ప్లస్ ఓట్స్ రెండేసి కుమ్మేశాను. ఇంకా 11 అయింది కదా, వాళ్ళకంతా బాగా ఆకలి అవుతుందండి, కొంచెమే తినేది. మళ్ళీ ఓట్స్ ఏదో ఇంతని కాదు, అసలు తినలేము కూడా, తినాలనుకున్నాను కదా, అందుకనే కొంచెం చేసినాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏం లేవు కదా, నిన్న ఎగ్ రైస్ చేసినాను, మొన్న లెమన్ రైస్ చేసినాను. ఇంకా రోజు ఇట్లనైతే వద్దులే, ఇబ్బంది పడుతున్నారని చెప్పి బంగారు ఈరోజు గ్రౌండ్కి వెళ్ళకుండా అశ్విన్ మాత్రము గ్రౌండ్లో డ్రాప్ చేసేసి ఇంకా తను మాత్రం కూరగాయలు తీసుకొని వచ్చేసినాను. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పేసేయాలన్నమాట. ఇది వచ్చేసి బొరుగుల కవర్, బొరుగుల 5 పళ్ళు అట్లా తీసుకొచ్చుకుంటాను. మేమైతే బొరుగులు అంటాం, వాటిని మీరేమంటారో చెప్పండి కామెంట్లో. ఇంకా టమాటోస్ అయితే అసలు చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి. పాపం రైతులు పంట వేస్తారు కదా, వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో. ఎంత అంటే 2.5 కేజీలు వచ్చేసి కొంచెం 25 రూపాయలు అంట, 25 రూపాయలు అంట 2.5 కేజీ వచ్చేసి, అంటే 50 రూపాయలకి తీసుకొచ్చాడంట. 5 కేజీలు అనుకుంటా అని తీసుకొచ్చాడు. చెడిపోవాలంటే చెడిపోవు, ఎందుకని చెప్తే ఈరోజు నేను ఓట్స్ చేసినాను కదా, ఇంకా డైలీ రేపటి నుంచి మళ్ళీ వెజిటబుల్స్ తినాలి పొద్దున. అదైతే ఆకలి తీరనే తినవు, ఒకవైపు ఏమో కడుపులో పిలకలు పరిగెడుతున్నాయి. ఇంకేం చేస్తాం, మన వాడి కోసం తప్పదనమాట. పర్లే ఈసారి సన్న ఉన్నాయి, బాగానే తీసుకొచ్చారు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అయితే, నాకైతే ఈరోజు లేచినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు అనమాట. ఎవరనంటే 10th క్లాస్ ఫ్రెండ్స్. నేనైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ మా ఊళ్ళో చదువుకున్నాను. మా ఊళ్ళో చిన్న స్కూల్ ఉంది, అదే ప్రైమరీ స్కూల్ ఉంది, తర్వాత వచ్చేసి పెద్ద స్కూల్ ఉంది అనమాట, హై స్కూల్ ఉంది. 2 స్కూల్స్ మా ఊర్లోనే ఉంటాయి, అందుకని చెప్పి మేము వేరే ఊరికి అట్లా వెళ్ళాల్సిన పని ఏం లేదు. దేవుడి దేవాల ఆ ఊరిలోనే 1 నుంచి 10 వరకు చదువుకున్నాము. ఇంకా మా ఊరికే తేలపూర్ నుంచి వచ్చేవాళ్ళు. తేలపూర్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. రాయపాడు 2 అక్కడెక్కడే ఉంటాయి, దానికి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట అంతే. ఈసారి బీరకాయలు కూడా తీసుకొచ్చాడు. ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు తెలపూరు, రాయపాడు, టముటూరు, ఈ 3 ఊర్ల వాళ్ళు మాత్రము మా ఊర్లోనే చదువుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చిన్న స్కూల్ ఉంది, 5th క్లాస్ వరకు ఉంది, కానీ 10th క్లాస్ వరకు అయితే లేదు, అందుకని మేము చదువుకునేవాళ్ళం అక్కడే. చిన్నప్పుడు అందరం హ్యాపీగా ఆడుకునే వాళ్ళం కదా, చిన్న చిన్న ఆటలని. మాది నాకైతే ఎక్కువ వంపుడు దుంపులు, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే తొక్కుడు బిళ్ళ అంటాం మేమైతే, మీరేమంటారో తెలియదు. ఒక చిన్న రాయి తీసుకొని అది ఒక లైన్ తీసుకుంటాము, ఆ లైన్ తీసుకొని ఎంతవరకు అయితే పోతుందో అంతవరకు కుంటుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకోవాలి. అది ప్లస్ కబడ్డీ, ఈ 3 అయితే నాకు బాగా ఇష్టము. మా సార్ వాళ్ళు కూడా అవి బాగా ఆడించేవాళ్ళు. ఇంకొకటి వచ్చేసి త్రోబాల్ అనమాట, ఒక రింగ్, త్రోబాల్ కాదు ఏదో ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ని పట్టుకోవడానికి ఉంటుంది, ఆ రింగ్ వెయిట్ కూడా ఉంటుంది, అది తీసి ఇట్లా విసిరేసేవాళ్ళు. ఇదే స్టైల్ అనమాట, ఇట్లనే వేసేవాళ్ళము. దాంట్లో అయితే నేను బాగా ఆడేదాన్ని. మా పీటీ సార్ అయితే చాలా మెచ్చుకుంటుండే. 10th క్లాస్ అట్లా గేమ్స్ లేవు, ఏం లేవు, వింటారు కదా. కానీ కబడ్డీ అయితే
ఇంకా ఎందుకు అన్నీ నేను ఆడపిల్లలు ఇష్టపడేవి కాకుండా మగపిల్లలు ఇష్టపడుతున్నానంటే మెయిన్ రీజన్ వచ్చేసి మేము మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక చెల్లెలు అనమాట. ఇంకా అందరికి పెళ్ళి కదా, అందరి పెద్దలు అందరూ అయిపోయినారు. ఇంకా మా ఇంట్లో వచ్చేసి నేను ఫస్ట్ మా అన్న తర్వాత ఒక 5 మంది అనుకుంటా, 6 మంది డెలివరీ అయిన వెంటనే మా అమ్మకి చనిపోయినారంట. వాళ్ళందరూ ఆడపిల్లలంట. నేను 6వ దాన్ని అనుకుంటా, 6వ దాన్ని నేను బతికిన దాన్ని. అప్పుడు మా నాన్న వచ్చేసి మా అమ్మ అనుకుంటుందేమో, లేదంటే మా బల్ల అనుకుంటున్నాను, లేదంటే మీరు తిట్టుకుంటున్నారేమో. అంటే లైఫ్ బాయ్ సోప్ తీసుకొచ్చినాడంట, ఒక ఫ్యాన్ తీసుకొచ్చినాడు, ఒకటి మంచం, కడ్డీల మంచం. ఆ మంచం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నా మంచము, నా ఫ్యాన్ ఇంట్లో అక్కడే ఉంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అంతా అమ్మ వాళ్ళని అడుగుతాను, ఇది నా మంచమే కదమ్మా అని చెప్పి అడుగుతానా, నీ మంచమేమ్మా అని అమ్మ అంటుంది. అట్లా మా నాన్న తీసుకొచ్చాడంట. మా నాన్న బాగానే చూసుకునేవాడు. అట్లా నేను పుట్టిన అతికిందాన్ని. నా తర్వాత ఒక తమ్ముడు, మళ్ళీ నా తమ్ముడు నాకు మధ్యలో కూడా ఒకరు, మా అమ్మ బేబీ చనిపోయిందంట. ఇంకా మేము ముగ్గురం అయితే ఉన్నాము ప్రజెంట్. మా తమ్ముడు వాడికి కూడా రీసెంట్గా పెళ్ళయింది, ఒక 2 years అవుతుంది. ఇంకా అన్నకు పెళ్ళయింది, 2 కొడుకులు, వాళ్ళిద్దరైతే నా అల్లుళ్ళు, నా కన్నా ఎత్తున్నారు వాళ్ళు. అప్పుడే మా అన్నకి 2009లో పెళ్ళి అయిపోయింది. అట్లా మేము ముగ్గురం ఉండేవాళ్ళము. ఇంకా మా నాన్న వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా 2 అక్క వాళ్ళు, 2 ఒక అన్న ఒక తమ్ముడు. మళ్ళీ మా 2వ వచ్చిన ఆయనకి 3 కొడుకులు, 2 ఆడపిల్లలు అసలు లేరు. ఇంకా మా 4వ వచ్చిన ఆయనకి ఒక పాప ఒక బాబు. కాకపోతే వాళ్ళు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా మా అక్కలు వాళ్ళని చెప్పినాను కదా, 3వ వచ్చిన ఆయనకి పుట్టిన వాళ్ళిద్దరు వచ్చేసి పని చేసుకుంటారు అనమాట, పొలం పనికి వెళ్తారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరూ అయిపోయినాయి. ఇంకా మాకంటూ ఇంకా ఎవరు లేరనమాట, ఉండేది నేను ఒక్కదాన్నే. వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, ఎవరు చదవలేదు, ఎవరిని చదివలేదు. నేను మాత్రమే ఆడపిల్లని మా ఇంట్లో చదువుకున్నాను. మా 4వ బాబాయ్ వాళ్ళ కూతురు, ఆ పాప కూడా చదువుకుంది. ప్రజెంట్ మేమిద్దరం అనమాట. మా మొత్తము ఫ్యామిలీలో ఉంటారు కదా, అబ్బా వాళ్ళ అన్న తమ్ముళ్ళు అట్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అట్లా కలిపితే టోటల్గా 21 మంది ఉన్నారు. అది ఎట్లా అంటే రాఖీ ఉంటుంది, రాఖీ పండుగ వస్తుంది కదా, ఆ రాఖీ పండుగ రోజు కౌంట్ చేసుకొని అన్ని రాఖీలు తీసుకెళ్ళాలి. ఒక 4 years దగ్గర 3 years అవుతుంది. అందరికీ రాఖీలు కట్టలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నా. ఎందుకు అని అంటే ఈ డ్యూటీస్ అని వీటి వల్ల అసలు దొరకదు టైము. 1 month ఉంటుంది కదా అక్క, 1 monthలో ఎప్పుడైనా కట్టి రావచ్చు కదా అంటే, ఫస్ట్ రోజు కడితేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇంకా కట్టలేదు. సొంత మా అన్న తమ్ముడికి కూడా కట్టలేదు. ఎందుకు అని అంటే వాళ్ళ కట్టనప్పుడు వీళ్ళకు కూడా ఎందుకు కట్టాలని చెప్పి కట్టలేదు నేను. అట్లా వాళ్ళ ఆ రోజు రాఖీ పండుగ రోజు ఎన్ని రాఖీలు కొట్టుకోవాలని కౌంట్ చేసుకుంటే తెలిసే కౌంటింగ్ అయితే అది. రాఖీ కట్టడానికి ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఒక 1.5 hour 2 hours పట్టేది, అంత టైం పట్టేది. ఎందుకంటే అంతమంది ఉన్నారు కదా, అట్లా అనమాట. ఇంకా అంతమంది మగపిల్లలలో నేను ఒకదాన్ని ఆడపిల్ల, అంటే నేను ఆడపిల్లలాగా పెరుగుతాను, అస్సలు పెరిగేదాన్ని కాదు. అయితే మగపిల్లల అమ్మడే, అంటే మా అన్న వాళ్ళ అమ్మడే, వేరే వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు. ఏదైనా ఆడుకోవాలన్నా చేసేవాళ్ళమైనా కానీ అందరం మేము మాత్రమే ఆడుకునే వాళ్ళం. నేను ఒకదాన్ని వాళ్ళల్లో మింగిలైపోయి ఆడుకునేదాన్ని. అట్లా సెక్యూరిటీ తోటి దాంతో నేను పెరిగిపోయినాను. కాబట్టి ఇంకా బయట వాళ్ళలాగా ఆడపిల్లలాగా ఉండడం చేయడం అవైతే నాకు రావు, నేను తిరగలేదు చేయలేదు. అందుకే నాకు ఇంకా నాలెడ్జ్ కూడా తక్కువ. అందులో మాది పల్లెటూరు కదా, బయటకు వచ్చే వాళ్ళం కాదు. అట్లా ఇంటర్ దాకా నేను అసలు బయటకే రాలేదు. ఎప్పుడో నా 5వ తరగతిలో ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు పానీయంకి అట్లా వచ్చినాను. ఒకసారి నంద్యాలకి చర్చికి వచ్చినాను, ఇంకా అంతే. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఏ ఊరికి వచ్చేదాన్ని కాదు. అది కూడా కూలూరు అని చెప్పి మా మామల ఊరు ఉండేది, అది కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా పోయి ఇట్లా వచ్చేవాళ్ళము. ఈస్టర్ పండగకి మా మామ వాళ్ళు 3 అనమాట, 3 మేనమామ వాళ్ళు, పెద్దమ్మ, అమ్మ, చెల్లెలు, వీళ్ళందరూ కలిపి వీళ్ళ 3కి మామ వాళ్ళు వడ్బియ్యం పెట్టేవాళ్ళు. అట్లా సంవత్సరానికి ఒకసారి కూలూరుకి వెళ్ళేదాన్ని. అది మా ఊరు నుంచి జస్ట్ ఒక 7 kilometers అంతే అనమాట. ఆ ఊరికి తప్ప ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అంత అవసరాలు కూడా అప్పట్లో లేవన్నమాట. ఇంకా 2010, 11లో 10th class అయిపోయింది. 11, 12, 13లో ఇంటర్మీడియట్ అయిపోయింది. 11 to 12 మధ్యలో ఎప్పుడైతే పాణ్యంకి వచ్చినానో అదే నేను ఫస్ట్ ఊరు దాటింది. అక్కడ పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఏమన్నారు, పల్లెటూరు కదా, ఇంకా ఇంటర్ చదివేయడమే ఆడపిల్లలకి ఎక్కువ. అది కూడా మా ఇంట్లో ఇంకా అక్క వాళ్ళని కూడా చదివలేదు కదా, నన్ను చదివేయడము ఇంటర్ వరకే ఇంకా చాలా ఎక్కువ. అందుకని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి డిసైడ్ అయిపోయారు ఎందుకు అని చెప్పి స్టాప్ చేద్దామని అనుకొని మిషన్ నేర్పించి స్టాప్ చేద్దాము, పెళ్లి చేసేద్దాము అని చెప్పి అమ్మ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా నాకేమో కొంచెం చదువుకోవాలని ఇష్టము, ఏదేదో చేయాలని అందరూ అనుకుంటారు చిన్నప్పుడు. ఇట్లా చదువుకోవాలంటే ఒక ఇష్టము, మెయిన్ ఆ పెళ్లి చేసుకోకూడదని ఇంకొకటి. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా ఇట్లానే ఇంకా ఏం చేసినానంటే GNM నర్సింగ్కి మా చిన్న బాబాయ్ అంటే 4వ బాబాయ్
డబ్బులు నేను కడతానులేమ్మా, నువ్వు జిఎన్ఎం చేరిపో, నర్సింగ్ జాయిన్ అయిపో అని చెప్పి అన్నాడు. కానీ బాబాయ్ అయితే అమౌంట్ ఏం కట్టలేదు. కానీ ఆ రోజు ఆయన చేసిన మాట సహాయం మాత్రము ఇప్పుడు నేను 3.5 ఇయర్స్ కోర్సు జిఎన్ఎం డబ్బులు కట్టింది, అన్నీ కట్టింది అమ్మ వాళ్ళే. పర్ ఇయర్ మా ఫీజు 15,000 అప్పట్లో. కానీ అన్నీ కట్టింది నాన్న వాళ్ళే, నాన్న అమ్మనే. కానీ ఆయన చేసిన ఆ మాట సహాయం ఒకటి ఇప్పుడు నేను చదువుకోగలిగాను. ఇంకొకటి ఏంటంటే ఆ కాలేజ్ వచ్చేసి కాలేజ్ అంటే కాలేజే, కానీ అదంతా హౌస్ లాగా ఉంటుంది. అంతా క్రిస్టియన్ కాలేజ్ అనమాట. దాంట్లో బాయ్స్ ఏమి ఉండరు, ఓన్లీ గర్ల్సే. నేను నాలాగా పెరిగింది ఒకటైతే ఆ 3 ఇయర్స్లో నన్ను నేను మార్చుకోగలిగింది ఇంకొక వే అనమాట, ఇంకొక లైఫ్. నా జీవితంలో 3 జీవితాలు ఉంటాయి ఇప్పటికైతే. నా చిన్నప్పుడు ఏం తెలియకోకుండా, ఎట్లా తెలియకోకుండా నేను పెరిగినాను. ఏం తెలియదు అసలు. వెళ్తాను, అసలు స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళేదాన్నే కాదు. ఒక వారం బడికి వెళ్ళానంటే 3 వారాలు 3 వారాలు మా నాన్న పొలం వేస్తాడు, పొలానికి వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా ఒక వారం మాత్రం బడికి వెళ్తా, మిగతా 3 వారాలు స్కూల్కి వెళ్తా. 10th క్లాస్లో నాకు 390 మార్కులు వచ్చినాయి, పాస్ అయితే అయినాను. కానీ నాకన్నా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళు 365 రోజులు అంటే సంవత్సరం కదా. ఈ సంవత్సరం రోజులలో మాకు హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు కాకుండా మామూలుగా స్కూల్కి వెళ్తాను కదా. నేను చెప్పాను కదా, ఒక వారం స్కూల్కి వెళ్తే 3 వారాలు స్కూల్కి పోతాను, 3 వారాలు మా చేనికి పొలానికి వెళ్తారని చెప్పాను కదా. వాళ్ళు ఎట్లా ఉంటే అంటే నాతోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా వెళ్ళేవాళ్ళంటే 3 వారాలు బడికి వెళ్తారు, 4వ వారం కూడా బడికి వెళ్తారు. ఎప్పుడు వాళ్ళు ఏదైనా లీవ్స్ వస్తే సండే అట్లా ఉంటుంది కదా, ఆ సండే కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. మేమైతే పొలానికి పోయేవాళ్ళం. నాన్న మేమైతే ఇంటి దగ్గర ఉంటాం నాన్న, మేము ఆడుకుంటాం నాన్న, అందరూ ఆడుకుంటున్నారు నాన్న అని చెప్పి బాగా పోయేవాళ్ళం అమ్మని నాన్నని. ఎందుకనంటే మేము ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు. మిగతా 3 వారాలే పొలంకి తీసుకెళ్ళేటోళ్ళు అంటే ఇంకా ఆదివారం వస్తే వదిలిపెడతారా, ఆ ఆదివారం కూడా తీసుకుపోయేటోళ్ళు అనమాట. అట్లా తీసుకుపోయేటోళ్ళు. ఇంటికాడ ఉండడం అంటే మాకు పండగ. అది ఎప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గర ఉంటారు కదా, అంటే పండగలకు ఇంకొక దేనికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అట్లా ఉంటారు కదా. అట్లా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంకా ఆ రోజు మాకు పెద్ద పండగ. అన్నం కూడా తినేవాళ్ళం కాదనమాట. అట్లా ఆ ఒక్కరోజును ఆ సంవత్సరం అంతా తెలుసుకునే వాళ్ళం అని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అట్లా మా చిన్ననాడు అంతా గడిచిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్తారు వాళ్ళందరూ. కానీ ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా నా మీద మార్కులు రాలే, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది, వాళ్ళు బాగా కూడా చదువుతారు, అంత స్కూల్ కూడా పోతారు. మా సార్ అయితే నాకైతే నవ్వు వచ్చింది. మా పిఎస్ఆర్ అనమాట, సార్ పేరు చిరంజీవి. ఆయనంత చూడడానికి అయితే బాగున్నాడు, కానీ మనిషి కొంచెం ఎట్లుంటాడంటే చూస్తేనే నవ్వొచ్చింది, అట్లుంటాడు ఆయన. కాకపోతే ఆ సారు చెప్పే మాట మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది, కానీ అది చెప్పేటప్పుడు కూడా ఆయన చూసి నవ్వొచ్చాలి, అట్లుంటాడు ఆ సారు. నాకు పిఎస్ అసలు రాదు, చెప్పినా నాకు చదివే రాదు. ఊరికే 25 మార్కులు ఉన్నాయి, 15 మార్కులు ఉన్నాయి కూడా 1 0 అటు వచ్చేటివి నాకు. ఎందుకంటే చెప్పినా కదా, 3 వారాలు మనం మనకి వెళ్ళిన అవసరం లే. అంటే చేనులో తినామా, ఉన్నామా, ఆడుకున్నామా, ఇంటికి వచ్చినామా, మళ్ళీ ఆడ పని చేద్దామంటే అదేం లేదు, ఆడ పని వచ్చేది ఏం లేదు, ఊరికే పోతాం. నాన్న అప్పుడు ఒక 90 ఎకరాలు 80 ఎకరాలు అట్లా పొలం వేసుకున్నాం. అది ఓన్ అయితే కాదు, గుత్తకనమాట. మేమైతే గుత్త అంటాము, మీరేమంటారో తెలియదు. కౌలు అంటే అది వేరు, మళ్ళీ గుత్త అంటాము మేమైతే. అట్లా తీసుకునేవాళ్ళు. ఇంకా అక్కడికి వచ్చేటువంటి పొలానికి వస్తారు కదా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఈ చేనికి ఇంతమంది వచ్చినారు, ఈ చేనికి ఇంతమంది వచ్చినారు చెప్పి రాసుకోవడానికి మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఆడ ఏం పని వచ్చింది, ఈడ ఏం చదివింది, అట్లా మేము పోతున్నాము, చేస్తున్నాము. మొత్తానికి ఏమైందంటే ఆ పిఎస్ఆర్ది ఒకరోజు అన్ని 25 మార్కులకు ఎగ్జామ్ పెట్టాడు. నాకే వచ్చినాయి, ఒకటి వచ్చింది. అప్పుడు ఎప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ కూడా కాదు, 9th క్లాస్ 10th క్లాస్ అనుకుంటా. అంత పెద్దదాన్ని నాక. ఏం చేసిన ఒకటి పక్కన పోయి మళ్ళీ ఒకటి రుద్దుకున్నాను. పేపర్లు మనకి ఇస్తారు కదా, చూసుకోండి అమ్మా ఏమేమి రాసినారు అని చెప్పి మనకి ఇస్తారు కదా, అట్లా రాసుకున్నాను అనమాట. అట్లా రాసుకునేటప్పుడు ఒకటి పక్కన ఇంకొకటి రుద్దిన. నేనేం సన్న తెలివైన దాన్ని, ఇప్పుడు తెలివిలేని దాన్ని లేకుండా, అదే ఇప్పుడు తెలివైన దాన్ని లెక్క ఏదైనా నాకు చెప్పడానికి రావడం లేదు కానీ నేనేం సన్నదాన్ని. అప్పుడు ఆ ఒకటి పక్కన ఒకటి రుద్దిన కదా, ఏడొకటి రుద్దితే ఎట్టా కాదు కదా అని చెప్పి మళ్ళీ సార్ వాళ్ళేం సన్నోళ్ళ, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మనకన్నా పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళేం వాళ్ళకన్నీ గుర్తుంటాయి కదా. ఆ సార్ ఏం చేసినాడు, నేను అక్కడక్కడ ఒకటి, ఆడ 1/2 మార్కు, ఆడ 2 మార్కులు, ఆడ 1 మార్కు, ఆడ 1/2 మార్కు అని చెప్పి రాసుకుంటూ వచ్చిన అనమాట. మొత్తానికి 10 మార్కులు చేయాలి, అది నాకు 6 మార్కులు చేసిన. 10 సార్కు తీసుకుపోయినా, సార్ ఏం చేసినాడు, ముందే మార్కులు రాసుకొని వచ్చినాడు. అది నాకు తెలియదు, నేనేం చేయాలా, రాసుకొని వచ్చినాడు, నాకు తెలియదు. అందరినీ ఒకటి 1 by 1 తెలుసుకుని వచ్చినాడు. నా దరిద్రం ఏదో కానీ నా చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుంచి నా రోల్ నెంబరు 7 నా నుంచి మారేదిలే. 7 వచ్చింది. 7వ నెంబర్ నేనే వచ్చినాను, పోయినాను తీసుకొని పోయాను. నాయసరమ్మ అన్నాడు.
నా పేరు నాగేశ్వరం అండి. మీకు చెప్పడం మర్చిపోయాను. నాది మామూలుగా ఇప్పుడు నేను రూతు, పెళ్ళైన తర్వాత రూతు. అంతకుముందు నా సర్టిఫికేట్ నేమ్ వచ్చేసి నాగేశ్వరమ్మ. నాగేశ్వరమ్మ అన్నాడు, పోయినాను ఇచ్చిన. ఎన్ని మార్క్స్ అన్నాడు, 11 సార్ అని. 11 అన్నాడు. అన్నాక అప్పుడు ఏందనుకున్నారు మళ్ళీ వీళ్ళందరూ మా సీనియర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ జుట్టు అస్సలు లేసేదే కాదు. మా జుట్టేమో ఈ అని చెప్పి లేసేది, ఎందుకంటే అంత బాగా ఎగురుతాం కదా, అట్లా లేసేది అనమాట. అప్పట్లో మా సీనియర్ అక్క వాళ్ళు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంటికి పోతారు. ఈ జరిగే సిచ్యువేషన్ కూడా ఆఫ్టర్నూన్ అనమాట. అప్పుడు మేమేం చేసినాం, 9th మేము వచ్చినాం కదా, నేను కూడా ఇంటికాడ అప్పుడు బడిలో అన్నం పెడుతుండే, అన్నం తినకుండా ఇంటికి పోయినాం అనమాట. ఇంటికి పోయి మానేసినాం, కొంతమంది ఉంటాం కదా మా బ్యాచ్ అనేది, మానేసి అన్నం తినడం మానేసి ఇంటికి పోయాం. బాగా మేకప్ వేసుకొని అదే పౌడర్ పేరులో తీసుకొని జుట్టు దువ్వుకొని మా అమ్మ వాళ్ళు ఆడికి పోయి వచ్చింది. నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. ఎక్కడికి పోయి వచ్చిందంటే ఆ పూలు కూడా తీసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని రెడీగా వచ్చేసినాం కదా ఇంటికి. మళ్ళీ లవ్లీ గివ్లర్ అని అంటే అక్కడ ఏమి లేవు. ఎందుకని చెప్తే నేను ఆడపిల్లల కన్నా మగ పిల్లలతో ఎక్కువ ఉంటాను. ఆడ ఉండేది అందరూ మా చిన్నాయన గారు, పెద్దనాయన గారు, వాళ్ళ పిల్లలు ఎక్కువ అనమాట. ఒకవేళ ఎవరన్నా మా వరుస అట్లా అయిన వాళ్ళ కొడుకులు ఉండే కూడా వాళ్ళని కూడా ఒరే అని చెప్పి పిలుచుకోలేదు అనమాట. మా వాళ్ళని అంటే అందరికీ ఎవరు అందరికీ రాసుకునేటోళ్ళు, వాళ్ళు చేసుకునేటోళ్ళు, కానీ మనకైతే ఒకటి వచ్చేది కాదు. ఎందుకంటే మనల్ని ఎవరు చూసేటోళ్ళు కాదు కదా. ఇంకా మనమే వాళ్ళ కూర పలాది వాటర్ దూరం అని చెప్పి నేనే చెప్పేదాన్ని వాళ్ళు. అట్లా చేసుకునేదాన్ని, అంత అల్లరిదాన్ని. ఇంకట్ట అలవాటైపోయింది. ఇంక వచ్చేసినా కదా, వచ్చేసినాక నీకు 11 మార్కులు అని చెప్పి మా సారు ఏం రా ఇట్నే తీసుకున్నాడు బిట్టు, తీసుకొని పట్టుకుని వేసి బుద్ధి బాగా. అదే అంతమందిలో మనమేలే, మా వాళ్ళందరిలే, మళ్ళీ ఆడపిల్లలు కాదు నేను చూసేది, మగపిల్లలకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చూసి ఏంది మ్యా ఇట్టనట్టున్నారు వాళ్ళు, ఏంది మ్యా అంటే సర్లేరా అయినా అనుకొని వచ్చేసిన. కొంచెమన్నా సిగ్గుందే నాకు, అస్సలు లేదు. అట్లా అని చెప్పి వచ్చేసాను అనమాట. ఇట్లా స్కూల్ డేస్ అంటే స్కూల్ డేసే, ఆ డేసే నాకు ఇష్టం. అంత చిన్నప్పుడు ఏ కల్మషం లేకుండా, ఏమీ లేకుండా అందరం ఎంత బాగుండేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ అంటే ఒరే ఎవరున్నారా అని అంటే, మా శ్వేత చెప్పడం లేదు కానీ పక్కన పిల్లలు ఎవరున్నారా అని అంటే నీకు ఎవరెవరు ఇష్టం అంటే మా గర్ల్ ఫ్రెండ్, మా బాయ్ ఫ్రెండ్, నాయన అనిపించింది. ఇప్పుడైతే 10th క్లాస్ వరకు అసలు ఏమీ తెలియదు అంటే తెలియదు ఒట్టు. అప్పట్లో నేను ఈ పనే వదిలిపెట్టేసిన, వాడేమో బాగా పడుకున్నాడు. అప్పట్లో ఒక చిన్న వాచ్ పెట్టుకుంటాం కదా లేడీస్, చిన్న వాచ్ రౌండ్ ఉంటుంది, బ్లాక్ పట్ట కానీ బ్రౌన్ పట్ట కానీ వచ్చింది ఉంటుంది. ఆ వాచ్ అంటే నాకు బాగా ఇష్టం అప్పట్లో. అప్పటికి మా అబ్బా బతికిండే. మా అబ్బా 2010 డిసెంబర్ 12న చనిపోయాడు మా అబ్బా. 10th మామూలుగా 9th మా అమ్మ వాళ్ళు నన్ను చదవద్దులేనని చెప్పి డ్రాప్ చేసి వెళ్ళినారు. కానీ మా అబ్బా చదివించినాడు నన్ను, 10th వరకు వచ్చినాడు. కానీ 10th ఆయన చనిపోయినాడు. ఇంకా ఊరికే తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచుకొని సపరేట్ ఇద్దరు, నేను మా అబ్బా అన్నం వండుకుంటూ సపరేట్గా ఉండేవాళ్ళము. అట్లా మా అబ్బా నన్ను 10th జాయిన్ చేసినాడు. అంటే నేను మొత్తానికి చదివింది ఎంత 9th క్లాసే మన స్కూటీగా చదివిన. ఆ నుంచి నన్ను అట్లా జంప్ చేసుకుంటూ వచ్చిన. 10th మా అబ్బా చనిపోయినాడు, అర్థాంతరంగా ఆయన పోయినాడు. తర్వాత అట్నో ఇట్నో 10th కొట్టేసినాను. తర్వాత మళ్ళీ 10th అయిపోయినాక ఆడపిల్లకి చదవద్దులే ఇంట్లో పెడదాం అని చెప్పి మళ్ళీ ఒక రామాయణం. తర్వాత అప్పుడు ఎట్నో మా అమ్మ లేదు నా బిడ్డ చదవాలి అది అని చెప్పి అప్పుడు నచ్చ చెప్పి గవర్నమెంట్ స్కూల్లో అప్పటికప్పుడు దొరకపోయి, అది గవర్నమెంట్ కాలేజ్లో పాలెం గవర్నమెంట్ కాలేజ్లో అప్పటికప్పుడు తీసుకుపోయి 600 రూపాయలు ఎంతనో, మళ్ళీ 670 రూపాయలు బైపీసీ జాయిన్. నాకు నేను చదవాలంటే అట్లే చదవకుండా మంచిగా చదివి ఒక ఇది కావాలని చెప్పి నా ఇది, కానీ అంత చదవలేకపోయినాను. అట్లా బైపీసీ జాయిన్ అయిపోయినాను. జాయిన్ అయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక నాయనతో గొడవ పడిందమ్మా. ఇంకా అట్ట చేసి ఒక కాదులే పాపని ఆడబెట్టుకొని చదివి అని చెప్పి అమ్మ ఆడబెట్టింది. ఆడ 2 years కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు చెప్పినా కదా జిఎన్ఎం గురించి, అంతే అనమాట నా బతుకు. ఆడ అందరూ అట్ట లాక్కుంటూ లాస్ట్కి డిగ్రీస్కి వచ్చినారనమాట. అది నా లైఫ్ అట్టయింది. ఇంకేంటంటే కాడికి పెద్దమ్మ దగ్గర నేను ఉన్నాను కదా, అట్లా పెద్దమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే పొలంలో మేము ఇప్పుడు కూరగాయలు ఇట్లా తీసుకొచ్చుకుంటున్నాం కదా, ఎవరమైనా అంతేలేండి, టౌన్లో అయినా పల్లెటూరులో అయినా మనం ఇంటి దగ్గర వేసుకునేది తక్కువ, ఇట్లా అన్ని కొనుక్కొచ్చుకొని చేసుకోవాల్సింది అనమాట. కానీ మా అమ్మ ఏం చేస్తుందంటే, చెప్పినాను కదా అమ్మ వాళ్ళు పొలం వేస్తానని చెప్పి, ఆ పొలం వేసేటప్పుడు పొలంలో అక్కడక్కడ పండవు కదా, ఏమంటారు ఖాళీలు ఉంటాయి కొన్ని చోట్ల. ఈ విత్తనాలు అనేది బొందు అయినాయి అంటాం మేమైతే, అంటే అవి పండవు అనమాట, మొక్కలు రావు, ఆ విత్తనాలు చనిపోయి మొక్కలు పెరగవు, దానిలో మేము బొందు అయినాయి అంటాము. అట్లా ప్లేస్ ఏర్పడినప్పుడు మా అమ్మ ఏం చేసేది, ఏదైనా సరే టమాటా చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు, ఇంకా చిక్కుడు విత్తనాలు, సొరకాయ విత్తనాలు, ఇంకా ఏంటి మట్టికాయ చెట్టు విత్తనాలు, అట్లా
వాటన్నిటిని తీసుకొస్తుంది అమ్మ. 10 రూపాయలకి చిన్న ప్యాకెట్ దొరుకుతుంది. అవి ఇప్పటికి కూడా దొరుకుతాయి. అదే కాస్ట్ ఇప్పటికి కూడా ఉంది. ఎవరైనా కావాలన్నా కూడా అట్లా ఇంటి దగ్గర వేసుకోవాలన్నా కూడా మస్తుగా ఇప్పుడు చేస్తున్నారు కదా అందరూ. హౌస్ ప్లాంటేషన్ అంతా పైన ఎక్కడైనా చిన్న ప్లేస్ దొరికితే చిన్న మెంతి విత్తనాలు వేసుకోవడం, కొత్తిమీర ఇంట్లోనే స్టార్ట్ చేయడం అట్లా తీసుకొచ్చుకుంటారు కదా. అవి ఎక్కడైనా దొరుకుతాయండి. చిన్న కూరగాయల షాపులలో ఉంటాయి. అదే ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్స్, అక్కడ ఉంటాయి. ఎవరైనా తీసుకొచ్చుకొని వేసుకోండి. నేను అప్పుడు చిన్న అమ్మ వాళ్ళు ఏం చేశారంటే అట్లా వేసుకుంటా అసలు అమ్మ కూరగాయలే కొనేది కాదు. అస్సలు కొనేది కాదు. ఏదో ఇంత పచ్చిమిర్చి ఇంకా ఏదో అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకునేది అమ్మ అంతే. అది కూడా ఏమంటారంటే మేము బండ అంటే పల్లెటూళ్ళలో ఒక చోట పెడతారనమాట అన్ని కూరగాయలు. ఇప్పుడు మార్కెట్ మనకు ఎట్లా ఉంటుందో అట్లా ఒక ప్లేస్లో 2-3 ఉంటారనమాట, సపరేట్గా వాళ్ళు పెడతారు. మేమైతే మా ఊళ్ళో బండ దగ్గరికి పోయి ఇచ్చినావా అని చెప్పి అంటాము. అట్లా అక్కడికి వెళ్ళి అమ్మ తీసుకొచ్చుకునేది. అది కూడా తక్కువ. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఎట్టునేదనంటే ఇప్పుడు మనం అన్ని అమౌంట్ ఇచ్చి తీసుకుంటున్నాం, కానీ అప్పట్లో జొన్నలు తెలుసు కదా మీకు, జొన్న రొట్టె అండి. ఆ జొన్నలు ఇచ్చేస్తే అప్పుడు అమౌంట్ లేకపోతే అట్లా జొన్నలు ఇచ్చేస్తే మనం ఇన్ని జొన్నలు పెట్టినామంటే వాళ్ళు మాకు అది కావాలి అని చెప్తే అది ఇచ్చేవాళ్ళు అనమాట. డబ్బులు తక్కువ అప్పట్లో. ఇట్లా ఐటమ్స్ ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మా పల్లెటూరులో అట్లనే జరుగుతుంది. అక్క నేను నీకు ఇదేంది మినుములు పెడతాను, నువ్వు నాకు నువ్వులు పెడతావా, నేను నీకు గోధుమలు పెడతాను, నువ్వు నాకు బియ్యం పెడతావు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మా అమ్మ వాళ్ళ ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. పల్లెటూరులు అంటే ఇట్లనే ఉంటాయి. ఈ ఇచ్చిపుచ్చుకోవడం వల్లనే పల్లెటూరులలో ఇంకా బాండింగ్ ఎక్కువ. అందుకని చెప్తే ఇంట్లో మనం చిన్న బాధపడినా సరే మన ఇంట్లో వాళ్ళకి తెలిసింది కాక పల్లెటూరులో అంతా వ్యాపించిపోతుంది. అంత కమ్యూనిటీ ఉంటారు ఆ పల్లెటూరులో అంటే. అందుకే ఎవరైనా సరే ఎవరి లైఫ్ అయినా సరే బాగుండాలని అంటే మన మనసు అనేది అందరితో కలవాలి. అప్పుడే అందరితో మనం కలిసిపోతేనే బాగుంటుంది. అట్లా అమ్మ అన్ని కూరగాయలన్నీ తీసుకొచ్చి చేసుకునేది. గోంగూర అంటే మాకు ఒక చేను కదా అప్పుడు ఉండేది, అన్నీ ఉండేది కదా. అంటే అద్భుత పొలాలు ఉన్నాయి కదా, అట్లా పొలాలు వేసుకున్నప్పుడు మేమేమంటాం దావా అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనము, బస్ స్టాండ్ సైడు ఒక పొలము, రైల్వే స్టేషన్ సైడ్ ఒక పొలము, తర్వాత ఇంకొకటి ఎన్జిఓస్ కాలనీ సైడ్ ఒక పొలము, ఇటు శాంతిరామ్ సైడ్ ఒక పొలము, ఇట్లా 4 వైపులు ఉంటాయి కదా. 4 వైపులు మనం పొలాలు ఉన్నాయంటే 4 వైపుల పొలాల్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా. ఆ ఖాళీ ప్లేస్లలో అమ్మ ఏం చేసేది, ఆ ఇత్తనాలు వేసేది అనమాట. ఇప్పుడైతే ఆ ఇత్తనాలు వేసేది అవి మొలకెత్తిచ్చేటివి. ఇంకా మేము ఈ చేనికి పోయినాం కదా, వారం రోజుల దాకా ఇంకొక చేనికి పోము, అదే ఇంకొక పొలానికి పోవన్నమాట. అప్పటి వరకు ఏం చేసేది, మనం ఏ చేనికి అయితే పోతామో ఆ చేలో అవి ఉండేటట్టు తీసుకొచ్చుకునేటట్టు పెట్టుకునేదమ్మ. అది మా అమ్మ ప్లాన్. ఇప్పటికి కూడా అమ్మ చేసుకుంటూనే ఉంది. పొలంలో చెట్టు తీసుకుంటూనే ఉంది. ఏమనంటే ఇక్కడికి నాకు తీసుకురావడానికి కుదరదు. ఎందుకనంటే ఇంకా అన్న వాళ్ళు పెళ్ళి అయింది, అదంతా సపరేట్. ఇంకా తమ్ముడు ఉన్నాడు, వాడు జేసీకి పోతాడు, అసలు తీసుకురావడానికి టైం ఉండదు, చేయదు. ఎప్పుడో ఒకసారి అమ్మనే ఇంకా అంటారు కదా, ఆడపిల్లని చూడాలంటే అమ్మకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇంకా అది కూడా కాకుండా మనం దూరం ఉంటాం కదా అని చెప్పి ఎప్పుడో ఒక్కసారి మాత్రం అట్లా తీసుకొస్తాను. ఇంకా తీసుకొచ్చిన రోజు నాకు సంబరం అవుతుంటుంది. నాకైతే ఇంకా అట్లా చిన్నప్పుడు తిని అవే ఉండి అప్పటి టేస్ట్, అది కూడా కాకుండా మందులు అవన్నీ వేసేవాళ్ళం కాదు కాబట్టి తక్కువ వేసేవాళ్ళం కదా, ఆ టేస్ట్ చాలా వేరే ఉండేది. చాలా అంటే చాలా బాగుండేది. అసలు పొలాలలో మా చేతి దండిగా వచ్చారు కూలలు. ఆ కూలలు వచ్చినప్పుడు అన్నం అందరూ ఒకరు పచ్చిమిరపకాయలు కారం తీసుకొచ్చుకుంటారు. మేమైతే కారం అంటాము. పచ్చిమిరపకాయలు కారం తీసుకొచ్చుకుంటారు. అంటే దాంట్లో ఏం వేసింటారు, ఉల్లిగడ్డ, టమాటా, ఉప్పు, పచ్చిమిర్చి అంతే వేసి దంచుకొని ఉంటారు. తీసుకొచ్చారు. ఒక అమ్మ ఉల్లిగడ్డ కారం తీసుకొస్తారు. అంటే ఉన్నవి తీసుకొస్తారు, పప్పు కూరగాయలు అట్లా ఉన్నవి తీసుకొస్తారు. అంటే ఉన్నెళ్ళు అంటే అట్లని కాదు, ఆ రోజు వాళ్ళకి తాహతకు మించి ఏది తీసుకొచ్చుకుంటారు. కొంతమందికి టైం ఉండదు, అట్లా తీసుకొచ్చేవాళ్ళు. చీకట్లో 4 లేసి పనులు చేయాలంటే ఏదైనా ఇప్పట్లో అలా లేసేవాళ్ళు చాలా తక్కువ. అట్లా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అది తీసుకొచ్చిన ఆ కారం అన్నమే దగ్గర ఒక విషయంలో 20 మంది 30 మంది అట్లుండేవాళ్ళు. అంతా తీసి అన్నం పెట్టేస్తారు. పెద్దది నాన్న వాళ్ళు పంచ అంటారు కదా, అట్లా పంచ ఒకటి సపరేట్గా పెట్టుకుంటారు అనమాట. కట్టుకున్నది అట్లా కాకుండా సపరేట్గా ఒకటి పెట్టుకుంటారు. బట్ట అంటారు వాళ్ళు. అట్లా పంచ పెట్టుకుంటారు. ఆ పంచ పెట్టుకొని అన్ని సద్ది క్యారెట్ బాక్స్ ఉంటుంది కదా, వాళ్ళు టిఫన్లలో పెట్టుకొచ్చుకుంటారు. దాన్ని మేము సద్ది అంటాము. అట్లా ఆ లంచ్ బాక్స్ని వాళ్ళందరూ తీసి అన్నీ పోసేవాళ్ళు. అందరూ అంత అన్నం అయ్యేది బాగా. అంత అన్నం దాంట్లో ఇంకా వాళ్ళు ఒకటి కాదు కదా కలిపింది. కారం వేసినారు, పప్పు వేసినారు, రసం వేసినారు, పెరుగు వేసినారు, ఏది ఉంటుంది అన్నీ వేసినారు. అంతా కలిపితే ఆ టేస్ట్ ఉంటుంది చూడు. ఎంత బిర్యానీ తిన్నా ఆ టేస్ట్ రాదు. ఇప్పుడు వచ్చినా ఈ బిర్యానీ ఇవన్నీ, కానీ ఇప్పటికీ పల్లెటూర్లలో అట్లా పోతే కొంతమంది తింటున్నారు, కొంతమంది తినలేదు అనుకోండి, కానీ కొంతమంది అయితే తింటారు కదా. ఆ ఫుడ్ అసలు వేరు. నేనైతే ఫుడ్ దగ్గర అసలు సిగ్గంటే పడను, తింటూనే ఉంటాను. నాది ఇంత పెద్దది లేదు, టిఫిన్లు అని చెప్పాను కదా. అప్పుడు లంచ్ బాక్స్ పెద్ద ఉంటుంది, దానికి పట్టుకోవడానికి ఒక హ్యాంగర్ లాగా కొండిలాగా వచ్చి ఉంటుంది. మేము కొండి అంటాం, ఒక హ్యాంగర్ లాగా వచ్చి ఉంటుంది. అది తీసుకొని దాంట్లో ఇంత పెద్ద తీసుకుంటాను. దాంట్లో 3/4% వేసుకుంటాను. పోతా మాకిద్దరు ఉన్నాయి కదా, ఎద్దు బండి మీద కూర్చొని నేను నా తమ్ముడు వానికి ఒక టిఫిన్, నాకు ఒక టిఫిన్ తీసుకొని పోయి ఇంకా కూర్చుంటాము. ఎండకు గాలికి
ఉంటే అదృష్టం కొద్దీ చెట్టు దొరుకుతుంది. అదే వేప చెట్లు ఎక్కువ పల్లెటూళ్ళలో. వేప చెట్టు, తుమ్మ చెట్టు చేలల దగ్గర ఎక్కువ ఉంది. తుమ్మ చెట్టు ఎందుకు వేసుకుంటారంటే పొలాలలో బలమంట, ఆ పొలానికి బలమంట, అందుకని చెప్పి తుమ్మ చెట్లు ఉండేవి. వేప చెట్టు ఎందుకనంటే చల్లదనానికి. పని అందరూ చేసి అలసిపోయింటారు కదా, మనకు కూడా అంత నిద్ర రాదు, అంత మంచి నిద్ర రాదు. ఆమెను వాళ్ళు పొలం పనులు అన్నీ చేసుకుంటారు, పోతారు అన్నది మనకు అమ్మడే గుర్ర అంటారు. అంత చల్లగా నిద్రపోతారు వాళ్ళు. మనకు కూడా నిద్ర వస్తుంది అక్కడికి వెళ్తే, అంత బాగుంటుంది ఆ వాతావరణం. ఇప్పుడు పొలాల దగ్గర అన్నీ కొట్టేస్తున్నారు చెట్లు కూడా. ఒకసారి వెళ్తే బాధలేస్తాను. ఎందుకనంటే చిన్నప్పుడు పెద్ద మేడలు మిద్దలు అవి నేను చూడలే. నాకు తెలిసిన ప్రపంచం అంతా చెట్లు, పొలాలు, ఆ ఎద్దుల బండి, మా చేనుకి వచ్చే పెద్దమ్మ, పిన్ని, అక్క, చెల్లి, వీళ్ళంతా బంధువులు, వీళ్ళే కదా. ఇప్పుడు ఆ ప్రపంచం అంతా మిస్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండేది చిన్ననాటి లైఫ్. ఇప్పుడు మళ్ళా దానిలను తీసుకురావాలని కూడా తీసుకురాలేము. నా కొడుకులను చూసి నేనైతే అదే అనుకుంటుంటా, పెద్దోడిని అశ్విగాన్ని ఎంజాయ్ చేయాలా కొడుకు అనుకుంటుంటా. కానీ నేను చేసిన ఎంజాయ్ కూడా వాడు చేయలేడేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంతే కదండి, గురుకుల పరుగుల జీవితం. బాగా చదవాలి నా కొడుకు, ఒక పొజిషన్లో ఉండాలి అని చెప్పి మనం అనుకుంటుంటాము. అట్లా వాడు కూడా బిజీ అయిపోతాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళు బిజీ అయిపోతారు. మనం అన్న 10th క్లాస్ దాకా బాగా బతికినాం, హ్యాపీగా సంతోషంగా మన ఫ్రెండ్స్తో. మా ఫ్రెండ్స్ ఉన్నారే, మా ఊర్లో జాతర జరుగుతుంది. జాతర అని దేవర అది జాతర అంటారు. దేవర జరుగుతుంది. ఇయర్ మార్చి నెలలో జరుగుతుంది. ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత బాగా కలవచ్చు అందరూ. ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ జాబ్ వల్లను, లేదంటే వాళ్ళే ఒక బిజీ షెడ్యూల్ అయిపోయో ఫ్రెండ్స్ కలవాలని చెప్పి ఎంతగానో ఆతృత పడుతున్నారు. ఈ టైంలో మిస్ అయిపోతున్నాం, మా ఫ్రెండ్స్ని కలవాలని. కానీ మా చెత్త ఫ్రెండ్స్ అయితే మార్చి జాతర కలుస్తుంది. ప్రతి ఒక్కరు వస్తారండి జాతరకి. అందరూ ఆడపిల్లలు, మగపిల్లలు, ఎక్కడెక్కడ సిటీలలో ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు అందరూ హైదరాబాద్లలో, వైజాగ్లలో అట్లా సెటిల్ అయిన వాళ్ళందరూ ఈ మార్చికి వస్తారు, ఈ దేవరికి వస్తారు. క్రిస్టియన్స్ వాళ్ళైనా, ముస్లిమ్స్ వాళ్ళైనా, ఎవరైనా సరే అందరూ ఈ పండగకి కలుసుకుంటారు. ఇది ఒక పండగలాగా చేసుకుంటారు. అందరూ ఇంట్లో పిండి వంటలు, మటన్ అవన్నీ ఎక్కువ అమౌంట్ అనమాట. అంటే ఈ ఫిబ్రవరి నెలంతా పంటలు అవన్నీ వేసుకుంటారు కదా, డబ్బులు బాగా వస్తాయి. ఇప్పుడు ఎంత అప్పులున్న వాళ్ళైనా, అప్పులు లేని వాళ్ళైనా సరే రచ్చ చేసి పడతారు అంతే. ఇంటికి బంధువులందరూ పిలుచుకుంటారు. ఆ బంధువులలో ఈ ఉన్న పిల్లలు, పెళ్లి చేసిన వాళ్ళందరూ, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా మేము కలుసుకొని ఉండదా ఉంటుంది. నేనైతే అనుకుంటూనే ఉంటాను కలుసుకుందాము అని చెప్పి. నాలాగనే మా వాళ్ళందరూ అనుకుంటూనే ఉన్నారు. ఈశ్వరప్రియ, కేజల్గాడు, గిరిగాడు, ఇంకా వీళ్ళందరూ లక్ష్మీదేవి, నాగలక్ష్మి, సుభద్ర, ఇంకెవరు సురేంద్ర, వీళ్ళందరూ అనుకుంటూనే ఉన్నారు మధుగాడు. కానీ కొంతమంది ఉంటారు కదా రావడం లేదు. వినోదు, గురుమూర్తి, ఇంకా డి నాగేశ్వరరావు, మా సీనియర్ కుమారి, ఖైరును, చైతన్య, ఉమాదేవి, సుమలత, వెంకటలక్ష్మి, శ్యామల, చంద్రకళ, సులోచన. నాకు ఇప్పటికీ మేము కూర్చుండే లైన్స్ ఉంటాయి కదా మనందరం. మాకైతే డెస్క్లు అట్లా ఏం లేవు అప్పట్లో. కింద బండల పైన కూర్చునే వాళ్ళము. ఆ రోజు ఇప్పటికీ ఏ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూర్చొని చెప్పమని చెప్తా. అంత గుర్తుంది నాకు. మళ్ళీ ఇంటర్ అంత గుర్తులేదు. ఎందుకని చెప్తే ఇంటర్లో మేము ఉండేది 5 మందిమే. నేను, అనూష, బాలనాగమణి, శైలజ, నీరజ సిఈసి బ్యాచ్. కాకపోతే శైలజ, నీరజ ఇద్దరు వాళ్ళ అక్క చెల్లెలు అనమాట. తేజస్విని. 6 మెంబర్స్. మేము 6 మెంబర్స్మే ఇంటర్లో అనమాట. మా ఇంటర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఇంటర్ నాది అయిపోయిందో అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నా. వాళ్ళ నెంబర్స్ కూడా ట్రై చేసినా కానీ వాళ్ళ నెంబర్స్ అయితే కలవలేదు. అప్పట్లో తీసుకుంటుంది కదా ఆ నెంబర్స్. కేవలం వాళ్ళ ఫోటో మాత్రమే నా దగ్గర ఉంది. లాస్ట్ దిగుతాం కదా ఒక ఫోటో, ఆ ఫోటో మాత్రమే నా దగ్గర ఉంది. ఇంకా అంతకుముందు ఒక ఫోటో కానీ వాళ్ళ నెంబర్లు కానీ. మళ్ళీ ఆ బ్యాచ్లో మామూలుగా మనం బైపీసీ బ్యాచ్లో ఉంటాం కదా గ్రూపు. ఆ గ్రూప్లో అన్న వాళ్ళు, మురళన్న, లత, సుమ, శిరీష వీళ్ళందరూ తెలుసు. కానీ రాజేష్ అన్న వీళ్ళందరూ తెలుసు, వీళ్ళందరూ చేసినాం. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ మాత్రం నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. వాళ్ళందరినీ కూడా కలవాలనిపిస్తుంది నాకైతే. నా ఫ్రెండ్స్ అప్పుడు నేను అమ్మ నాన్నకి 2 సంవత్సరాల దూరం ఉన్నా కదా. ఫస్ట్ టైం 10th అయిపోయిన వెంటనే ఇంటర్కి పాండ్యంకి వెళ్ళినా కదా. అక్కడ ఎంత ఉన్నా పెద్దమ్మ దగ్గర కూడా అంత ఫ్రీగా ఉండలేము కదా మనం. ఉంటిని మా బాలుగాంతో, అదే మా పెద్దమ్మ కొడుకు, వాళ్ళు కూడా అంతే బాగా చూసుకున్నాడు. బాలుగాడు మాత్రం పర్లేదు, బాగా చూసుకున్నాడు. మా బాలు ఫ్రెండ్స్ రంగన్న, రాజన్న వీళ్ళందరూ, మనన్న ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకున్నారు. కానీ అప్పట్లో ఒక్కొక్కసారి నేను బాక్స్ తీసుకోకుండా పోతుంటే, ఇప్పుడు అనూష, బాలనాగమణి, శైలజ వీళ్ళు నాకు పెడుతుంటారు, తీసుకొచ్చింటారు వాళ్ళని.
అంత బాండింగ్ అయితే లేదు, కానీ ఎందుకో నాకు వాళ్ళని చూడాలని అంత ఆశ అయితే కలుగుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అట్లా గుర్తొస్తున్నాయి. నేను వాళ్ళని ఇంత మిస్ అవుతున్నానని నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంటే నమ్మలేకుండా నేనైతే. అట్లా ఒకరికొకరం చెప్పుకుంటేనే నేను అన్నీ తెలిసేది. నేను నా బంగారుతో చెప్పినాను కానీ ఇంత మిస్ అవుతున్నానని చెప్పి చెప్పలే. కానీ నా బంగారు ఉన్నాడు, వెళ్దాంలే, కలుద్దాంలే, తీసుకొద్దాంలే, చూద్దాంలే, కానీ ఆ మాట ఒక్కడే. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నా కదా, దయచేసి నా ఫ్రెండ్స్, నా చిన్ననాటి ఫ్రెండ్స్, 10th క్లాస్, ఇంటర్, 10th క్లాస్ వాళ్ళంటే అందరు మా ఊరే. నేను ఎప్పుడైనా చచ్చిపోయిన లోపలైనా సరే వాళ్ళని చూసా, వాళ్ళు నా ముందరనే తిరుగుతుంటారు. కానీ నా ఇంటర్ ఫ్రెండ్స్ నడుచుడు నేను వాళ్ళని ఎప్పటికీ చూడలేను కదా. ఎందుకనంటే నాది యాదో పల్లెటూరు, చదువుకోవడానికి అడిగి వచ్చిన. కానీ వాళ్ళమ్మ వాళ్ళందరూ పల్లెటూరులో ఆ ఊర్లో పానెంలో పొలం పనులు చేసేవాళ్ళు కాదు. అదే నా భయం. ఆ పనులు చేసే పనులు కాదు. వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో ఒకటి ఇద్దరిట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ పని చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనమాట, జాబ్ హోల్డర్స్. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా, అట్లా వెళ్ళిపోతారేమో. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయో, నాకే పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి అయిపోయినా ఎట్లా ఉన్నారు. ఇప్పుడు శైలజనో నీరజనో కనిపించనిన్నారు నాకు నంద్యాలలో, కానీ వాళ్ళని పిలిచే లోపల వెళ్ళిపోయినారు. పిలిచినా కూడా ఏమనుకుంటారు, ఎవరిలో లేదు వీళ్ళు, నన్ను ఎవరి పేరో పిలిచినారు లేదు, నన్ను ఎవరు పిలిచారు అనుకుంటారు. ఎవరైనా ఆ ఊళ్ళోనే ఉంటారు. ఒకవేళ నా ఫ్రెండ్స్ నేను నంద్యాలలో ఉన్నానని తెలిసిందంటే వాళ్ళు కనీసం నా ఇట్లా నంద్యాల మహేశ్వరి ఉందంట, ఒకవేళ ఆమె కనపడిందేమో, పిలుద్దాము, పిలిచిందేమో అనుకుంటారు కదా. అది కూడా తెలియదు ఫ్రెండ్స్. నా ఇంటర్ ఫ్రెండ్స్, నేనైతే చెప్తుంది ఇదొకటి చెప్పగలుగుతున్నా. మీరు ఎక్కడున్నా సరే, నేను ఈ యూట్యూబ్ ప్రయాణం ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాను. ఇది మీ దగ్గరికి చేరేప్పటికీ, ఒకవేళ మీరు చూసేప్పటికీ మీరు ఒక 50-60 ఏళ్ళలో ఉన్నా సరే, సరేనా, ఈ యూట్యూబ్లో నా డీటెయిల్స్ ఉంటాయి కదా, కనీసం నాకు జస్ట్ ఫోన్ చేయండి చాలు, మీతో మాట్లాడాలని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నన్ను అప్పుడు చూసుకున్నారు కదా మీరు, నాన్న దూరంగా ఉండడు, అందరు దూరంగా ఉండే మీరు చూసుకున్నారు కదా, కనీసం ఫోన్ అన్నా చేయండి, సరేనా. నిజంగా నేను మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అనుజ, బాల, శైలజ, నీరజ, తేజస్విని, మిమ్మల్ని. నాకు ఇంకెవరు లేరు కదా. మీరు ఎలా ఉన్నారు? నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పినారు కదా నన్ను, నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? నాకు ఎందుకు ఇంత అఫెక్షన్ వాళ్ళ మీద అంటే, నాకు అక్క చెల్లెలు లేరని చెప్పినా కదా, అది కూడా చిన్న పిల్లలు. ఎవరిని పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ నేను 2 years వాళ్ళతో ఎలా ఉన్నాను, వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారో అది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను వాళ్ళంతా ఫీల్ అవుతుంది. నా కాలేజ్ డేస్, నాకు 10th క్లాస్ డేస్, మీకు అంతమందికి ఒక్కరోజు టైం ఉండదా? జస్ట్ ఫోన్ చేయడానికి కూడా టైం ఉండదా? నేను ఈ క్షణం తలుచుకొని మీ గురించి ఇంత బాధపడుతున్నాను. నాకు నిజంగా గుర్తురారు మీరు, ఎప్పుడో ఒకసారి గుర్తొస్తారు, కానీ ఆ గుర్తొచ్చిన రోజు బాగా స్ట్రాంగ్గా గుర్తొస్తారు. మరి మీరు ఎలా ఉంటున్నారు నాకైతే తెలియకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, నేను నేర్చి మిమ్మల్ని కూడా నేర్పించినట్టున్నాను కదా. ఈ వీడియో ద్వారా నా ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయింది, దయచేసి నన్ను క్షమించండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీరు కూడా నా ఫ్రెండ్సే అండి, కానీ నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు కదా. మీరు కూడా నా ఫ్రెండ్స్ అవ్వండి. మిమ్మల్ని కూడా ఇలానే ఇంతకన్నా ఎక్కువ మిస్ అవుతాను. ఓకే అండి, మరొక వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ అండి. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.